రామ్ రామ్ ఫ్రెండ్స్. ఒక రాజకీయ నాయకుడు ప్రజల సేవకుడు ఇలా పనిచేస్తే ఎలాంటి పనులు చేయొచ్చు, ఎంత త్వరగా వాళ్ళ కష్టాలు తీర్చొచ్చో చేసి చూపెట్టారు పవన్ కళ్యాణ్ గారు. 9 నెలల తర్వాత ఆంధ్రాకు చెందిన లవ్ జిహాద్ బాధితురాలిని జమ్మూలో రక్షించారు. ఏపీలోని భీమవరానికి చెందిన శివకుమారి ప్రభాకర్ రావుల కుమార్తె తేజస్విని 2023 అక్టోబర్ 28న అదృశ్యమైంది. ఆమె మాచవరంలో చదువుకుంది. విజయవాడకు చెందిన ఆమె సీనియర్ అంజద్ హిందూ యువతిని పెళ్లి చేసుకుని రాత్రి సమయంలో పరారయ్యాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. బాలిక అదృశ్యమైన 9 నెలల తర్వాత జూన్ 22న సాయం కోసం శివకుమారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారు. పవన్ పోలీసులతో మాట్లాడగా తేజస్విని ఆచూకీ కోసం పోలీసులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. తేజస్విని హైదరాబాద్ తీసుకెళ్లిన అంజద్ తన వద్ద డబ్బులు లేకపోవడంతో తేజస్విని ఫోను, తేజస్విని బంగారు ఆభరణాలను తీసుకుని అమ్మేశాడంట. బాధితురాలిని కేరళ, ముంబై, ఢిల్లీకి తీసుకెళ్లిన అంజద్ చివరకు జమ్మూకు తీసుకెళ్లాడు. అంజద్ ఓ హోటల్లో చేరాడు. కానీ తేజస్వినికి మొబైల్ ఫోన్ ఇవ్వడానికి నిరాకరించాడు. ఒకరోజు అంజద్ లేని సమయంలో తేజస్విని తన అక్కకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపింది. ఈ క్లూతో బాధితురాలిని గుర్తించిన పోలీసులు జమ్మూ పోలీసులకు సమాచారం అందించారు. జమ్మూ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఈ రోజు విజయవాడకు తరలించనున్నారు. తన కూతుర్ని మళ్లీ తన దగ్గరికి వచ్చేలా చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జీవితకాలం రుణపడి ఉంటా అని కృతజ్ఞతలు తెలిపిన తేజస్విని తల్లి. కళ్యాణ్ గారి దయ్యనండి. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన ఒక అర్జీ మేరకు ఆయన నన్ను చాలా ఎక్కువగా స్పందించి నా యందు న్యాయం చేశారండి. నా పిల్ల సేఫ్గా వచ్చిందండి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం వచ్చి కదిలి వచ్చి ఆ సారు ఒక మాట మీద ఈరోజు మా పిల్లని తీసుకొచ్చి మాకు నిలబెట్టారండి. ఇంకొన్ని రోజులు అయితే పిల్ల ఉంటుందో లేదో కూడా మాకు ఇది లేదండి. కాకపోతే ఏంటంటే నాలాంటి బాధ ఏ తల్లికి రాకూడదు అని చెప్పి సార్ కూడా కొంచెం ఆ కేసుని అంత ఇదిగా తీసుకొని నా బాధ అనేది తీర్చారండి. నిజంగా ఎంతో రుణపడి ఉంటానండి. అలాగే ఇలా రోజుకు ఎందరు అబ్దుల్లాల బారిన పడుతున్నారో. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇలాంటి వాటి కోసం రాహుల్ మాట్లాడడు, కానీ హిందువులను మాత్రం నీచంగా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడతాడు. బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళని అంధభక్తులు అని అంటారు కదా. ఇలా కళ్ళ ముందు నిజాలు కనిపించినా నమ్మని వాళ్ళు నిజమైన అంధులు, కళ్ళుండి చూడలేని అంధులు.